బావా చెప్పరా. చాలా బాధగా ఉంది బావా. ఏంటి నా బాధగా ఉంది, నా సంతోషంగా ఉంది, ఏదో చిన్న నాకు దుబ్బేంటి ఓకోను రంకు ముగ్గురు రామస్వామిలా తగిలి నాకు. ఏంటది? అదే మన సుజాత అంటే ఉంది కదా, జంప్ అయిపోయింది. నేను సుజాత అంటే జంప్ అయిపోయిందా? ఆ అయ్యి బాబు కొంప అడిగిపోయిందిరా. ఊర్లో ఉన్న ఒక్కగానొక్క సూపర్ ఆంటీరా. నీతో కాక నాతో కాక ఇంకెవరు తెలిపిందిరా? అదే మన మిషన్ అప్పారావు తెలిపింది. ఇది టైలర్ అప్పారావు గాడు. ఆ అయ్యి బాబోయ్, సోతాకి ఎంత అమాయకంగా ఉండేవాడు రాడా, ఏదో తాబేలు మొహం వేసినాడునా. ఇవన్నీ కదా, నేను రాత్రి ప్యాకెట్లో 50 వస్తే ఆంటీ దగ్గర ఉంచమని ఇచ్చాను, అవి కూడా పట్టుకుని పోయారా బాబు. హ్మ్. నేను నా ఉంగరం తాకట్టు పెట్టి 5,000 నేను ఎవడో చెప్పుకోను. ఏట్రా ఉంగరం అంటున్నావు? ఉంగరం కాదే, ఉంగరాలు చుట్టూ అమ్మాయిలు బాగుంటారు అంటున్నాను. ఆ ఉంగరాలు చుట్టూ ఊరేసుకుని సావేదా ఒక ఎప్పుడు అమ్మాయిలు ఆంటీలు ఇక్కడ డబ్బులు పోయని చెప్తుంటేని. పో ఇంక డబ్బులు ఇంకేం చేస్తాము. ఇంతకాలం ఆయన పరిస్థితి ఏంట్రా? అదేరా నా దగ్గరికి వచ్చాడు, ఏంటా ఆంటీ ఫోన్లో నీ నెంబర్ ఉందని. నా నెంబరే కానీ మా బావకి ఆంటీకి కాన్ఫరెన్స్ కలుపుతాను అంకుల్, నేను వాళ్ళు తెగ మాట్లాడేసుకుంటారని చెప్పాను. నీ మీద కేసు పెడదామని వెళ్ళిపోయాడు అనమాట, అర్జెంట్గా అండర్గ్రౌండ్లో దోకో. ఏంట్రా, ఆ తాబేలు మొహం గడు జంప్ అయిపోతాం ఏంటి? నేను ఇలా అండర్ గ్రౌండ్ లో దాక్కోవడం ఏంటి? అసలు నా మీద చెప్తూ ఏంటారు నువ్వా? నీ పుట్టక ఇంకా మారదేంటి? నువ్వు మనిషివే రాంగ్, నువ్వు ఒరే నీ పుట్టకే రాంగ్ అసలు. అండర్వేర్ వేసుకోవడమే తెలీదు నీకు. అలాంటిది అండర్ గ్రౌండ్కి వెళ్ళంటే ఏమర్థం ఉంటుంది నీకు, చెత్త ఏదో కన్నా. సరే ఉంటానులే బావ, ఆరోగ్యం చేత బావ.